అన్న నమస్తే. జనసేన టీడీపీ బీజేపీ వారు అందరూ కూడా ఒకే స్టేజ్ మీద కనపడ్డారు నిన్న. రాబోయే రోజులు ఎలా ఉంటుంది అంటారు? ఈ ప్రజాకాలం చెప్తారు ఎలా జరిగింది? ప్రజాకాలంలో నారా లోకేష్ బాబు ఎక్కడ కనిపించలేదు. చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు కొడుకుగా నారా లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ కాదుగా వాళ్ళ కొడుకు నారా లోకేష్ బాబు లేడు. నారా లోకేష్ బాబు ఉంటే పక్కన కొడుకు కూర్చోబెట్టినవాడు. మరి కొడుకు ప్లేస్లో పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టారు. మరి చంద్రబాబు నాయుడు గాను నారా లోకేష్ బాబుకి తెలియాలి, ఎవరికి పవన్ కళ్యాణ్కి తెలియాలి, ఎవరు కొడుకో ఎవరు దత్తపుత్రుడో ఏంటో మరి వాళ్ళకే తెలియాలి, కూర్చున్న వాళ్ళకి కూర్చోబెట్టుకున్న వాళ్ళకి తెలియాలి. అది ఓకే. అదే ఇప్పుడు రాబోయే రోజులు ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అరాచక పాలన తిరిగిపోయింది, అప్పులు పాలైపోయింది, బాబాయిని సొంత చెల్లిని చూడలేనాడు, రాష్ట్రాన్ని ఏం చూస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తుంది. నరేంద్ర మోడీ గారు వచ్చారు చిలకలూరుపేట సభకి. ఆయన చెప్పాడు రాష్ట్రం అంతా బాగానే ఉంది, అభివృద్ధి బాగా మంచిగా జరుగుతుందని చెప్పారు. ఇంక ఈ తోతపూరి వాళ్ళు ఇంకేం చెప్తారు? వీళ్ళకి సీట్లే లేవు ఇద్దరు పార్టీలకి, రేపు పొద్దున గెలుస్తామా లేదా అని చెప్పి 3 పార్టీలను కలుపుకొని వెళ్తున్నారు. మా దమ్మున్న నాయకుడు, రాజకీయ నాయకుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అన్న ఒకడే సింగిల్గా వస్తున్నాడు, సింగిల్గా సింహంలాగా. అది ఒకటి దమ్మున్న మగాడు ఒకడే వస్తున్నాడు. 3 పార్టీలు కలిసి ఏకమై నన్ను సభ పెట్టారు చిలకలూరుపేటలో. ఆ సభ దేనికి ఉద్దేశించి పెట్టారో అర్థం ఎవరు తెలియట్లా. పార్టీ అధ్యక్షుడు సొంత కొడుకే లేడు నారా లోకేష్, మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలియట్లా. అన్న అప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో అప్పుడు జగన్ దిగిపోవడం నా ఎజెండా అంటున్నాడు. ఆయన ఎజెండా అదే ఎజెండా, ఏం లేదు. 2 పార్టీ జెండాలు కలిపి కూడా ఆయన ఎజెండా ఏం లేదు. ఆయన ఎజెండా ఆయన సీట్లు వేయి, ఆయన పార్టీ క్యాటర్ ఏది ఏముంది, ఏం లేదు ఆయనకి. ఆయన పార్టీ పెట్టాడు కానీ పేరుకి టీడీపీలో కలిపాడు. ఆయన పార్టీ సొంత పార్టీ కార్యకర్తలకే అసహనంగా ఉంది మొత్తం. అది అసహనం చేస్తారు అందరూ యూత్ అంతా. ఇప్పుడు రాష్ట్రంలో కూడా చాలా చోట్ల కూడా చంద్రబాబు నాయుడే కానీ పవన్ కళ్యాణే కానీ అలా ఇప్పుడు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అందరూ వ్యతిరేకిస్తున్నారండి మన పార్టీ, మన చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, బీజేపీని. ఇప్పుడు బీజేపీ కూడా కలిసింది కాబట్టి పొత్తులో భాగంగా 3 పార్టీలని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. అసలుకి 3 పార్టీలు కలిసి ఒక పార్టీని వ్యవస్థని ఢీకొట్టడానికి 3 పార్టీలు ఏకమైనాయి. ఇక్కడ అర్థమైపోతుంది ఇక మన ప్రజల్లో గెలిచేసాడు జగన్ అన్న, ఇంకేం లేదు. రేపు పొద్దున్న ఎలక్షన్లో కలుమూసుకుని కూర్చోడు, అందరం ఓట్లు వేసేసి అందరూ వచ్చి కూర్చోండి, ప్రశాంతంగా కూర్చుంటే ఖచ్చితంగా గెలిచేది జగన్ అన్నే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అది మరి ఇప్పుడు చాలా చోట్ల కూడా ఇప్పుడు పెన్నలూరు కానీ ఇప్పుడు మళ్ళీ పిఠాపురంలో పోటీ చేస్తున్నట్టు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పిఠాపురం కాదు, అమలాపురం కాదు, ఎక్కడ పోటీ చేసినా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, గెలిచే ప్రసక్తే లేదు. ఆయన సీట్ ఆయన గెలవడు, 100% గెలవడు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిలబడ్డా గెలవడు. మరో కేఏ పాలు ఎవరో పవన్ కళ్యాణ్. అది ఓకే అన్న. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ప్రధానంగా లోకేష్ పోటీ చేసే కాడ జనసేన సపోర్ట్ చేస్తుంది, అదే పవన్ కళ్యాణ్ పోటీ చేసే కాడ జనసేన టీడీపీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అంటే? వాళ్ళకే పొత్తు సరిగ్గా లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళకి సరిగ్గా లేదు. నారా లోకేష్ బాబు ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతాడు, పవన్ కళ్యాణ్ ఎక్కడ చేసినా ఓడిపోతాడు. పోటీ చేసినా కేఏ పాల్ ఎక్కడ నిలబడి అంతే, వస్తాడు వలసపక్షిలాగా హడావుడి చేస్తాడు, మీడియాలో అట్లీట్లు హడావుడి చేస్తాడు, వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ కూడా అంతే, వస్తాడు స్టేజ్ మీద అంటాడు, వెళ్ళిపోతాడు అంతే. ఈ మధ్యలో ఉన్న కార్యకర్తలు ఏం తెలియక అటు ఇటు చూస్తూ ఉంటారు, ఏం చేయాలో తెలియక. అది పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే నా పార్టీకి ఎవరైనా ఎదురు చెప్తే నా కోవట్లుగా చూస్తానని చెప్పంటున్నాడు. అసలు పార్టీకి క్యాడర్ ఎక్కడ ఉందండి బాబు? ఆయనకి పార్టీ అధ్యక్షుడు ఆయన ఒకడే ఉన్నాడు, ఇంకా పక్కన ఎవరు లేరు. ఆయన పక్కన మంచి క్యాడర్ ఏది? 170 నిలబెడతాడు. ఆయన నిలబెడతాడు, సీట్లు నిలబెట్టలేడు. అది పొత్తులో అందరిని కలుపుకొని ఏదో అక్కడొకటి కల్పిస్తున్నాడు సీట్లు, 20 సీట్లు 10 సీట్లు ఇస్తున్నారు వాళ్ళకి. అది ఇంకా ఆయన పార్టీ ఆయన అక్కడ అసలుకి ఆయన గెలవలేడు, 100% గెలవలేడు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నిలబడ్డా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడ గెలవడు. ప్రజాకాలం సభ సక్సెస్ అయిందని చెప్పండి. ప్రజాకాలం సభ చిలకలూరుపేటలో ఇది సక్సెస్ అయిందా? సక్సెస్ అవ్వడానికి ఛాన్సే లేదు. మోడీ వచ్చారు కాబట్టి మరి ఆ మాత్రం ఉండాలి. ప్రధానమంత్రి వచ్చాడంటే స్టేట్ లెవెల్లో చూపించుకోవాలి. బీజేపీ కార్యకర్తలని బస్సుల్లో తరలించారు, జనాలందరినీ ఎక్కడెక్కడ నుంచి బస్సుల్లో తరలించారు. అన్ని పార్టీలు 3 పార్టీలు లేదు సభ, అది 3 పార్టీల సభ అయినా జనాలు లేరు. జనాలంతా వెలవలిపోయింది, మొత్తం కుర్చీలు లేక వెలవలిపోయింది. 3 పార్టీల సభ, అది 1 పార్టీ 2 పార్టీలు కాదు, 3 పార్టీల సభ వేస్ట్ అయిపోయింది, ఏం లేదు. అదే మా జగన్ 1 పార్టీయే పెడతాడు, ఒక సింగిల్ పార్టీ సిద్ధం సభ పెడితే బాగా చేతి మొత్తం ఊరు కదిలి వస్తాయి. అది జగన్ అన్న. జరిగిందంటారు ఈ రాష్ట్రంలో ప్రజాకాలం సభ ఎలా జరిగిందండి? అసలు సిద్ధం సభకి ప్రజాకాలం సభకి సంబంధమే లేదు, అసలు వేస్ట్. చెప్తాగా అసలు సిద్ధం సభకి ప్రజాకాలం సభకి సంబంధమే లేదు. సిద్ధం సభ ఒకడే నిలబెట్టాడు, మగాళ్ళలాగా ఒకడే పెట్టాడు, పార్టీ ఒకడే నిలబడ్డాడు. మొత్తం ఊర్లు కదిలి వచ్చింది సిద్ధం సభకి, ఎక్కడ పెడితే అక్కడ. ప్రజాకాలం సభ 3 కలిసి పెట్టారు, ప్రధానమంత్రి, మాజీ సీఎం, ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, 3 కలిసి పెట్టారు. ఎక్కడ ఫెయిల్ అయింది, వాళ్ళకే తెలుసు ఫెయిల్ అయినట్టు. అది రాబోయే రోజులు ఎలా ఉంటుందంటే? రాబోయే రోజులు 2024లో ఇంకో 15 రోజుల్లో ఎలక్షన్ ఉన్నట్టున్నాయి. ఓకేనా? 175కి 170 ఖచ్చితంగా వచ్చేస్తాయి, డౌటే లేదు.
అది అసలు ఎటువంటి డౌటే లేదు. 175 వచ్చేస్తాయి. వాళ్ళ సీట్లు వాళ్ళు గెలుస్తారు లేదో వాళ్ళు చూసుకోమని చెప్పండి చాలు. వాళ్ళకి డౌట్లు చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్కి, నిలబడేవాడికి, ఇంకా పవన్ కళ్యాణ్కి. మరి ఎక్కడ కనపడలేదు అంటారు లోకేష్ రెడ్ బుక్ రాసుకున్నా అసలు వాడే కనిపించట్లా. నారా లోకేష్ అనేవాడే కనిపించట్లా. మొన్న వీళ్ళు వచ్చి ప్రధానమంత్రి వచ్చాడు, ఆ కొడుకేడి నారా లోకేష్ ఏడు ఎక్కడున్నాడు? ఆడే లేడు. అదే రెడ్ బుక్ రాసుకున్నాడు. రెడ్ బుక్ రాసుకున్నా, పచ్చ బుక్ రాసుకున్నా, ఏ బుక్ రాసుకున్నా రాసుకోవడం వరకే పరిమితం. నారా లోకేష్ అనే వ్యక్తి ఎక్కడ దేనికి ఉపయోగపడ్డావు. అది సభ పెట్టారు, ఆడు మంచిదే కనిపించలా. నేను రేపు మాపం పేపర్లు ఎప్పుడుతో చూస్తాను మిస్సింగ్ కేసులు లేదు. అది మిస్సింగ్ కేసు కనిపించట్లే కదా. నారా లోకేష్ కనిపించట్లే కదా. సభ పెట్టాడు నిన్న ఏడి వాళ్ళ నాన్న వచ్చాడు కానీ కొడుకేడి, కొడుకు ప్లేస్లో పవన్ కళ్యాణ్ వచ్చాడు. అది జనం కనిపించట్లా. ఎందువల్ల మరి ప్రజలకే తెలియాలి ఎందుకు కనిపించట్లేదు. కొంతమంది అప్పుడు పవన్ కళ్యాణ్ కింద లోకేష్ పడడం లేదు అందుకనే రావట్లేదు అంటున్నారు. వాళ్ళిద్దరికి ఇద్దరు కామెడీ యాక్టర్స్ అండి. కామెడీ యాక్టర్స్ ఇద్దరికి పడదనుకుంటాం. మరి ఆడుంటే ఈడుండడు, ఈడుంటే ఆడుండడు. అది మరి అది ఏం లేదు ఇంకా.